వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. మీరు ఎన్నెన్నో రెమెడీస్ చెప్తూ ఉంటారు. ఏ రెమెడీ చెప్పినా ఫాలో అవ్వాలనే అంత అందంగా అద్భుతంగా చెప్తూ ఉంటారు. అయితే కొన్ని మాత్రం ఇంకా అసలు ఇది చెయ్యకుండా ఉండలేము అనేవి కొన్ని ఉంటాయి. అందులో అమ్మవారికి, లక్ష్మీదేవికి తమలపాకులతో చేసేటటువంటి సేవ, అయ్యో బాబోయ్ ఏమని చెప్పాలి అసలు దాని గురించి. మీరు చెప్పిన వెంటనే మనసుకి హత్తుకుని నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. నిర్విరామంగా 7 వారాల నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను. ఈ వారం ఏమవుతుందో తెలియదు కానీ నిజంగా అక్క ఎలాంటి కోరికతో నేను చేయలేదు. చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నాను కదా. ఎలాంటి కోరిక ఏదో డబ్బులు ఇలా కురిసేయాలి అది కాదు మోటో. అమ్మవారికి సేవ చేయాలి, అమ్మవారికి ఇది అర్పించాలి, ఒక ప్రేమను చూపించాలి అని చెప్పి మాత్రమే చేసుకున్నాను. సో అమ్మవారికి తెలుసు నాకేం కావాలో, అమ్మవారికి తెలుసు అది ఇస్తారు. మీరు నమ్ముతారో నమ్మరో, మా ఆయనకి బోనస్ వస్తే అది శుక్రవారం నడబడింది. అబ్బాబా ఎంతైనా ఉంటుంది కదా, శుక్రవారం పడ్డాయి డబ్బులు, ఎంత ఆనందం అనిపించింది అంటే. సో అలా ఎన్నెన్నో నిదర్శనాలు. మనశ్శాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో, ఇంకా అంతకంటే ఐశ్వర్యం ఇంకేముంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి, ఆనందం, ఇంట్లో ఆనందం. నిజంగా చాలా అద్భుతమైన సేవను మాకు పరిచయం చేసినందుకు నిజంగా వేల 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 కృతజ్ఞతలు అక్క. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి అంటే చాలా మంది నాకు ఈ పూజ చెప్పిన వాళ్ళు, స్రవంతి ఇది ఖచ్చితంగా చెయ్యి. ఆ మణిద్వీపంలో అమ్మవారికి అందరు అమ్మవార్లు కలిసి లలితా పరభట్టారికా దేవికి ఈ హారతే ఇస్తారు అని చెప్పారు. చెప్పినప్పుడు నేను అన్నాను, ఏమిటి ఈ తమలపాకులే వాడతారా అంటే, అక్కడ చాలా అనుకుంటాం కదా, చదువుతూ ఉంటాం కదా మనము, అదేంటి చాలా వజ్రాలు, వైడూర్యాలు, బంగారం తాపడాలతో ఉంటుంది అంటే అమ్మవారికి తమలపాకు అంటే చాలా ఇష్టము, నా మాట విను నిజంగా ఇస్తారనంటే, అవునా. నాకు ఆవిడ చెప్తూ ఉంటే వాళ్ళు అమ్మవారు కూర్చోవడము, వాళ్ళ తమలపాకులతో అందరూ అలా హారతి ఇవ్వడం అనేది కళ్ళ ముందు కనపడింది అనమాట. అప్పుడు అనిపించింది ఇది తప్పకుండా పనిచేస్తుంది. నిజంగా అసలు ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఆనందంగా ఉంటుందో చేస్తూ ఉంటే. నిజంగా అమ్మవారు చూస్తున్నారు, అమ్మవారు హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఆ సేవ చేసి నేను పొద్దున్నే చేసుకుంటాను, మళ్ళీ ఆఫీస్కి బయలుదేరుతాను కదా, ఇంకెక్కడ చూడండి 786 కనిపిస్తూనే ఉంటుంది. యూనివర్స్ అయిందనమాట బాగా. నేను కూడా హారతి ఇచ్చేటప్పుడు పద్మిని, నాకు విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టము. ఆయన అఖిలాండేశ్వరి పాట ఉంటుంది కదా, అది కంపల్సరీగా ప్లే చేస్తాను అనమాట. ఎందుకంటే దాంట్లో అఖిలాండేశ్వరి అని పరభట్టారికా దేవిని, దుర్గా అమ్మవారిని, మళ్ళీ సరస్వతి అమ్మవారిని, లక్ష్మీదేవిని, అష్టలక్ష్ములని అందరినీ కీర్తిస్తారన్నమాట. ఢోలాసురమర్దిని అని చెప్పి అమ్మవారి మహాలక్ష్మీదేవిని కూడా అసలు ఎంత బాగా కీర్తిస్తారో ఆ పాటలో. నిజంగా అసలు రాసిన వాళ్ళకి కానీ, ఆ పాటను తీసిన వాళ్ళకి కానీ, మన దాకా తెచ్చిన వాళ్ళకి కానీ నిజంగా వాళ్ళందరూ కూడా దైవాంశ సంభూతులు అనమాట. నిజంగా నాకు అనిపిస్తుంది ఎవరో ఏదో ఋషి విశ్వనాథ్ గారుగా పుట్టారనిపిస్తుంది. 100%. ఆయన మనల్ని వదిలి వెళ్ళినప్పటికీ ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటారు. అయితే ఆ పాట నేను ప్లే చేస్తే అందులో అష్టలక్ష్మిలో వస్తుంది కదా, దండం పెట్టుకునేవాళ్ళం. 3 వారాలు 4 వారాలు అయిన వెంటనే నేను మా చెల్లెలు ఒక సిల్వర్ షాప్కి వెళ్ళాము. ఏదో చిన్నగా ఏదో కొందామని చెప్పి వెళ్ళాము. అక్కడ ఇట్లా అష్టలక్ష్ములు ఉన్నది సిల్వర్ది ఉందన్నమాట. అయితే మా చెల్లెలు అక్క కొనుక్కోక్క అని అది ఎన్నిసార్లు అందో, చూద్దామమ్మా అది మన అందుబాటులో ఉండాలి కదా, ఇప్పటికిప్పుడు మనం ఏదో ప్రిపేర్ అయ్యి రాలేదు, ఏదో కొనేసుకుందాము, ఏదో ఒకటి కొందామని అనుకుని రాలేదు కదా. అంటే ఎందుకు, షాపతను తెలిసిన వాడే కదా, కొంచెం కట్టు పక్కకు పెడతాడు కదా అంటే, షాపతను అన్నాడు, అమ్మా ఇది తీసేసుకోండి మీరు, ఇప్పుడు ఇది 11,000 కాయిన్తో తీసేసుకోండి, ఎందుకంటే రాను చాలా రేట్ పెరిగిపోతుంది ఇంకా అని చెప్పాడు. ఈ మాట మాత్రం అన్నాడు. ఎప్పుడు అతను మనం తీసుకుంటే తీసుకోమంటాడు, లేకపోతే లేదు, అట్లా అన్నాడు అనమాట అసలు. సరే నేను ఒక 2,000 కట్టేసేసి అడ్వాన్స్ పక్కకు పెట్టించేసాను. వారం లోపలే మళ్ళీ తెచ్చుకోగలిగాను, డబ్బులు సమకూరాయి నాకు. కానీ దాని తర్వాత నేను మళ్ళీ ఒక 1-2 నెలల తర్వాత వెళ్తే అది వేరే షాప్లో 21,000.
నేను మా చెల్లెలకి అనుకున్నా, మనం ఆ రోజు కొనమన్నావే నిజంగా, లేకపోతే నేను వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఆ పాటలో మనం ఎప్పుడు అష్టలక్ష్ముల్ని కీర్తిస్తాం కదా, అలానే అష్టలక్ష్ములు వచ్చారు ఇంటికి అని నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా అయితే మీరు చెప్పింది నేను నా పర్సనల్ గా కూడా నా ఫ్రెండ్స్ కి కూడా చాలా మందితో షేర్ చేసుకున్నాను. సో నైస్. నేను అయ్యో గ్రాటిట్యూడ్ మరి ఎలా చూపించాలి, నేను ఒకసారి చూసి దాన్ని ఆ ఆనందాన్ని అనుభవించి అమ్మవారు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ కృప ఎవరికైతే ఆ ఆర్ట్ ఉందో వాళ్ళు కూడా దాన్ని చేసుకోవాలి, ఆ సేవను చేసుకోవాలి అని చెప్పి వాట్సాప్ లో నేను పెట్టాను అనమాట. ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి అంటే ఎంతమంది మెసేజ్ లో వాళ్ళకి పర్సనలైజ్డ్ గా మెసేజ్ ఆడియో రికార్డ్ చేసి పంపించాను. నా ఫ్రెండ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, సో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. సో తను ఇంటికి వచ్చినప్పుడు వివరంగా అన్ని దగ్గరుండి చెప్పి చేసుకో అని చెప్పాను, కరుణ. సో తనతో ఒక్కసారి లైవ్ లో మాట్లాడదామా? తప్పకుండా. తన ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాము. ఒక అద్భుతమైన మిరాకిల్ జరిగింది, చూద్దాం. హలో కరుణ. హాయ్ కరుణ. అయితే తమలపాకుల హారతి దాని గురించి నేను చెప్పటం అంటే నువ్వు చేసుకోవటం చాలా బ్యూటిఫుల్ గా, అయితే నీ జీవితంలో ఒక అద్భుతమైన మిరాకిలే అని చెప్పుకోవాలి. సో ఏం జరిగిందో ఒక్కసారి నీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటావా? ఖచ్చితంగా చెప్పు కరుణ. ఫస్ట్ నువ్వు చెప్పడం నేను ఆ వారం చేసుకున్నాను. నెక్స్ట్ వీక్ కంతా నేను పెట్టిన సిల్వర్ కొంచెం గోల్డ్ కొంచెం అనుకోకుండా అది 2 years అయిపోయింది పెట్టి, ఎలా తీయాలి అనుకుంటున్నప్పటి నుంచి ఎంత ప్రయత్నించిన అవ్వండి. నెక్స్ట్ వీక్ థర్స్డే కంతా ఇంట్లో ఉన్నాయి. అద్భుతం అద్భుతం. విడిపించేసుకున్నారా? విడిపించేసుకున్నారు. మామూలుగా పెట్టిన అతను కూడా ఎప్పుడైనా నెక్స్ట్ డే 1 day టైం అడుగుతాడు అనమాట ఇవ్వడానికి కూడా. అట్లాంటిది ఆ రోజు అడగని కూడా లేదు, థర్స్డేనే ఈవినింగ్ ఇచ్చేస్తున్నాడు. అద్భుతం అద్భుతం కరుణ. అయితే ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, థర్స్డే రోజు మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో ఆ రోజు మనం మా ఇంట్లోనే స్పెండ్ చేశారు. మార్నింగ్ ఫ్రైడే మార్నింగే బయలుదేరి వెళ్ళారు కదా. అయితే థర్స్డే నైట్ నేను చెప్పాను వివరంగా. సో ఫ్రైడే మార్నింగ్ వెళ్తూనే దానిమ్మ పళ్ళు అవి కొనుక్కుని వెళ్ళు అని మరీ చెప్పాను. వెళ్తూనే కొనేసుకుంది, దద్దోజనం చేసేసుకుంది, పెట్టేసుకుంది. అసలు చాలా చాలా నమ్మకం ఇక్కడ ప్రధానం, అమ్మవారికి చేయాలనుకోవటం ప్రధానం, ప్రేమతో. నాకు అట్లా అది ఎప్పటికీ ఇంకా నా లైఫ్ లాంగ్ నాకు అలా గుర్తుండిపోతుంది. మరేంటి ఇంకా ఎప్పటికీ ఆ సేవ చేయాలి అని డిసైడ్ అయ్యావా? నేను చేయడమే కాదు పద్దు, నెక్స్ట్ నా నైబర్ దగ్గర కూడా లాస్ట్ వీక్ సెకండ్ వీక్ చేయించాను. ఓకే, అయితే ఈ సేవను మనకి పరిచయం చేసింది స్రవంతి గారు. మరి ఒక్కసారి స్రవంతి గారితో మాట్లాడతావా? మరి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఒక్క నిమిషం ఇస్తున్నా, మాట్లాడు. చెప్పమ్మా కరుణ. మేడం చాలా 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 ధన్యవాదాలు మేడం మీకు. ఇటువంటి అద్భుతమైనటువంటి హారతిని, అమ్మవారి హారతిని మాకు చెప్పినందుకు చాలా. ఎప్పటికీ మాకు అమ్మవారు నిజంగా చూసినట్లు అనిపిస్తుంది. నీ పేరు కరుణ కదా, అమ్మవారు ఆ కరుణా కటాక్ష కృపా కటాక్షాలు నీ మీద ఎప్పటికీ ఉంటాయని చెప్పి వెంటనే 1 week లో చూపించేసింది అన్నమాట. మేడం నేను ఎప్పటికీ అసలు ఆ ఎక్స్పీరియన్స్ ని అసలు ఎలా పంచుకోవాలో కూడా తెలియలేదు నాకు. కరుణ అంటే ఒక ఫీలింగ్, అంటే అమ్మవారి కళ్ళల్లో ఎప్పుడు కూడా అది ఉంటుందన్నమాట, ప్రసరింపబడుతూనే ఉంటుంది. అది మన మీద పడిందా లేదా అనేదే మనం చూసుకోవాలి.